ఫారెక్స్ ట్రేడింగ్ అనేది ఇండియాలో లీగలా? ఇల్లీగలా? యాహ్! అంటే ఫారెక్స్ ట్రేడింగ్ అనేది బేసిక్‌గా ఇండియాలో చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఏదైనా ఒక స్టాక్ గానీ లేదా ఏదైనా ఒక స్క్రిప్ట్ ట్రేడ్ చేయాలి అనంటే మనకి సెబీ పర్మిషన్స్ ఇచ్చి ఉండాలి బేసిక్‌గా. సెబీ అనేది ప్రెజెంట్ మనకి ఇండియాలో కొన్ని ఎక్స్‌చేంజెస్‌కి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. సో ఎన్ఎస్‌సి, బీఎస్‌సి, ఎంసీఎక్స్ అండ్ అలాగే కొన్ని వేరే పెన్నీ స్టాక్స్ ట్రేడ్ చేసుకోవడానికి కొన్ని ఫారెక్స్ ట్రేడింగ్ అనేది ఇండియాలో చేయడానికి వీలు లేదు. ఎందుకంటే బేసిక్గా ఎవరైనా సరే ఫారెక్స్ మార్కెట్ మీద ట్రేడ్ చేయాలి అని అనుకుంటే, ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో ట్రేడ్ చేసుకోవాలని అనుకుంటే దుబాయ్కి వెళ్ళి అక్కడ వాళ్ళ సిటిజన్షిప్తోనో లేకపోతే వాళ్ళు అక్కడున్న రెసిడెన్షియల్ పాస్పోర్ట్తోనో వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు డిమాట్ అకౌంట్, ట్రేడ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. బికాస్ దట్ ఈస్ ఎ ట్రేడ్ అకౌంట్. బేసిక్గా ట్రేడ్ అకౌంట్ ఓపెన్ చేసుకుని అక్కడ మీరు ఫారెక్స్ మార్కెట్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ అనేది ఏంటంటే, ట్రేడింగ్ అనేది డెరివేటివ్ సెగ్మెంట్ అయితే ట్రేడింగ్ అని పిలుస్తాం, లేదనుకుంటే ఇన్వెస్ట్మెంట్ అని పిలుస్తాం దాన్ని. సో ఫారెక్స్ ట్రేడింగ్ అని పిలుస్తున్నాం అంటే దట్ ఈస్ కాల్డ్ డెరివేటివ్ సెగ్మెంట్ అని అర్థం. ఆల్ రైట్. సో దానికి కావాల్సిన ఎలాంటి బ్యాక్ ఆఫీస్ వర్క్ అనేది ఇండియాలో లేదు కాబట్టి, ఏ ఎక్స్చేంజ్కి కూడా పర్మిషన్ లేదు కాబట్టి కరెన్సీ ట్రేడింగ్ చేసుకోవచ్చు ఇండియాలో ఎన్ఎస్సిలో. సో లేదు అనుకుంటే మాత్రం సెగ్మెంట్స్ ఉంటాయి కదా, బేసిక్గా ఈక్విటీ సెగ్మెంట్, కమాడిటీ సెగ్మెంట్, ఆ తర్వాత డెరివేటివ్ సెగ్మెంట్ అని, ఫ్యూచర్ సెగ్మెంట్, ఎన్ఎస్సి ఫ్యూచర్స్, పిఎస్సి ఫ్యూచర్స్ అని. సో ఆ సెగ్మెంట్స్కి మాత్రమే మనం ట్రేడ్ చేయొచ్చు, కానీ ఫారెక్స్ అనే దానికి ట్రేడ్ చేయడం కుదరదు, ఇండియాలో లీగల్ కాదు.